గత ప్రభుత్వాలల్లో గత వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అని చెప్పి అందరినీ బ్లేమ్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా స్విస్ బ్యాంక్ అకౌంట్లలో నల్లధనం దాచిపెట్టిర్రు. ఇక నాది దండయాత్ర స్టార్ట్ అయింది. ఇక నన్ను గెలిపిర్రి, నేను తీసుకొచ్చి మీ అందరికీ 15 లక్షలు ప్రతి పేదవానికి వచ్చేటట్టు చేస్తే గన్ని వేల కోట్లు మనకి స్విస్ బ్యాంక్లో ఉన్నాయని అబద్ధాలు చెప్పారు. దాని గురించి ఈరోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టుర్రు. మరి 15 లక్షలు ఎటుపోయినాయి? ఏ బ్యాంక్ అకౌంట్లలో వేసిరు, ఎవరికి వేసిరు, ఎంతమందికి వేసిరు, అసలు వేసిరా వేయలేదా? మరి వేయకపోతే మరి మీరు కూడా మీకు అధికారం ఉందా? మీరు నెరవేర్చలేని పని నెరవేర్చలేనప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. మాకంటే ముందు 11 ఏళ్ళు పరిపాలించిన మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, మేము సంవత్సరంలోనే ఓర్చుకోలేకపోతుర్రు. మేము అక్కడికి అన్నీ మేము ఇచ్చిన గ్యారంటీలు, రైతు రుణమాఫీ, 200 రూపాయల యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, అవే కాక మేము చెప్పని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నిన్నగాక మొన్న 6,00,000 కోట్లు, 5 లక్షల యువతకు ఉపాధి, వెనుకబడ్డ వర్గాలకు, ఇవన్నీ మేము చేస్తుంది మీకు కనపడతలేదా? ఎందుకంత ఆవేశం? మీరు చేయకపోతేనే ఏం మాట్లాడొద్దు, మేమేం చేస్తుంటే పని జరుగుతున్న దాన్ని ఏదో మాట్లాడాలి. అసెంబ్లీలో మైక్ ఇస్తే మరి ఏదైనా మాట్లాడాలి కదా ఎదురు అని చెప్పి మాట్లాడటమే తప్ప దాంట్లో ఎంత సాంకేతికంగా మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఇకపోతే ముఖ్యంగా మీ హయాంలో చాలామంది 15 లక్షలు తెచ్చి అకౌంట్లు వేసుడు మర్చిపోరి, బ్లాక్ మనీ. ఇక్కడ బ్యాంకులను దోచుకున్నటువంటి పెద్ద బడా వ్యాపారవేత్తలు నా 11,68,095 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసింది మీ ప్రభుత్వము. ఏం చిన్న సన్న అమౌంటా ఏంది అది? అంటే అకౌంట్లో 15 లక్షలు వేయడం అనేది మర్చిపోయి మీదికెళ్ళి బ్యాంకులలో బకాయిలు ఉన్నటువంటి పెద్ద మహానుభావులు, మీ బీజేపీకి వాళ్ళ అండదండగా ఉన్నటువంటి వాళ్ళ బకాయిలే మాఫ్ చేయించినావు. మరి ఇది ఎవరు చెప్పాలి? దాని తాలూకా 19-20లో 2,34,170 కోట్లు, 2,34,170 కోట్లు తెలంగాణ ప్రజలు వినాలి జాగ్రత్తగా. ఒక్క సంవత్సరంలో 18 ఇది 19-20 గురించి చెప్తున్నా. 18-19లో 2,36,000 కోట్ల 265, అంటే 2,36,265 కోట్లు. 17-18లో 1,68,328 కోట్లు. 16-17 1,08,373 కోట్లు. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఎవనయ్య సొత్తంది మీరు మాఫీ చేసిర్రు? ప్రజాధనమే కదా. అదే ఒక చిన్నోడు ఎవడన్నా కారు లోన్ కట్టకపోతే ఇంటికి వచ్చి కారు విక్కొని పోతారు. మీ అండ ఉంది కదా అని బీజేపీ వాళ్ళు అండ గిన్ని లక్షల కోట్లు మాఫీ చేస్తే మాత్రం ఏం తప్పులేదు. వాళ్ళ పాలన గొప్ప పాలన, వాళ్ళని ఏమనొద్దు, బ్రహ్మాండమైన పరిపాలిస్తున్నట్టు మరి మాట్లాడుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి మహేశ్వర్ రెడ్డి గారు. ఇకపోతే నీరవ్ మోడీ, మేహుల్ చోస్కే, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, సంజయ్ భండారి, ఈ ఆయుధాల వ్యాపారి, మరి వీళ్ళందరూ దేశం వదిలి పారిపోయారు అందరిని ముంచిడా. నువ్వు అక్కడెక్కడ బ్యాంకుల లోపల పెట్టిన లాకర్ల పైసలు గుంజుకొస్తా అని చెప్పినావు. ఇంత పెద్ద మనుషుల్ని విమానం ఎక్కి విదేశాలకు పోతుంటే కూడా ఏం చేయకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వాళ్ళని ఆపాలంటే పెద్ద విషయమా? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వాళ్ళు తలుచుకుంటే ఏ విమానాశ్రయమైనా, ఏ సీపోర్ట్ అయినా విదేశాలకు పోకుండా జల్లడి పట్టే అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇంత పెద్ద మహానుభావులు ఎట్ట దేశం వదిలిపెట్టిపోయారు? వీళ్ళందరూ దేశాన్ని లూటీ చేసి మరి ఎట్ట పోయిర్రు? ఒక్కొక్కడు ఒకసారి మధ్యన చెప్తుండు ఇంట్లో నీరవ్ మోడీ, ఆయన దొరుకుతలేడు, ఆయన అసలు ఎక్కడ కనపడతలేడు, అది ఇదని. లండన్లోనే తిరుగుతుండు ఓపెన్గా. విజయ్ మాల్యాని కూడా 50 సార్లు చూసుంటాం టీవీలలో. లండన్లో రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే వీడియోలు తీస్తారు. అంటే వాళ్ళు విడిగా అక్కడ మంచిగా బ్రహ్మాండంగా తిరుగుతుర్రు. ఈయననేమో ఎక్కడో దొరుకుతలేడు, మాకు ఇప్పటి మటుకు దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు అందుబాటులో లేరని చెప్పడాన్ని బట్టి చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. వీళ్లకు
చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఏమైనా ఎస్పెషల్లీ ఇక్కడ మళ్ళీ కొత్తగా ఈ మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయనకు పాపం ఎక్కువ అవగాహన లేడు. ఇవన్నీ ఫిగర్స్ ఆయన కోసమే చెప్పిన. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఆయన కూడా జాగ్రత్తగా ఈ అంశాలు ఉన్నాయని తెలుసుకోవాలి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు. ఇక పోతే డాలర్, ఇక అయితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. డాలర్ రేటు, ఎందుకంటే మిగతా చాలా ఉన్నాయి. రైల్వేస్ గురించి మాట్లాడవచ్చు, మన దగ్గర మెట్రో గురించి మాట్లాడవచ్చు. బీజేపీ వాళ్ళు ఏం చేశారు అవన్నీ చెప్తే 1-2 గంటలు పడుతుంది ప్రెస్ మీటు. నేను సింపుల్గా మహేశ్వర్ రెడ్డి గారికి చెప్తున్నా, 50 రూపాయలు 2014లో 50 రూపాయల విలువ ఉంటుండే డాలర్, ఇలా దగ్గర 87 రూపాయలకు వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? విశ్వగురు నరేంద్ర మోడీ గారి పాలనలా బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశంలో ఈ సంక్షోభం ఎందుకు వస్తుంది? ఈరోజు పిల్లలు పోయి విదేశాలలో చదువుకుందామంటే ఎంత భారం? 50, ఒకప్పుడు రూపాయికి భారం పెరిగింది. విదేశీ వస్తువులను ఇంపోర్ట్ చేసుకుందామంటే ట్యాక్స్ల భారం పెరుగుతుంది. మనకి బయటికి పంపిద్దామనే ఆలోచన మనకు చేద్దామంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వీళ్ళు పెట్టింది. సరే, మేక్ ఇన్ ఇండియాకే సరిపోవట్లేదు. అది చిత్తశుద్ధి లేని పాలన చేస్తుంది బీజేపీ. బీజేపీకి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని వాస్తవంగా ప్రజలు ఆలోచిస్తే అర్థమైంది.